మేము ముందుకు పోతామని చాలా స్పష్టంగా చెప్పారు. ఇక్కడే మీరు చూస్తే ఎక్కడ చూసినా కుంభకోణాలు. ఎప్పుడన్నా చూసారా తమ్ముళ్ళు? ఇసుక నేనున్నప్పుడు ఫ్రీ ఇసుక, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. ఈరోజు ఎక్కడైనా ఇసుక తీసుకుపోయే పరిస్థితిలో మీరున్నారా? మీ పొలంలో మట్టి మీరు తీసుకుపోయే పరిస్థితి ఉందా ఈరోజు? అంటే దానిపైన కూడా ఇసుక పైన పెద్ద కుంభకోణం. ఒక ట్రాక్టర్ కావాలంటే ఎంత తమ్ముళ్ళు ఇప్పుడు రేటు? 5,000. ఈ డబ్బులు ఎక్కడికి పోతుంది? తాడేపల్లి కొంపకు పోతుంది సాయంత్రం అయితే. ఇంకో పక్క మద్యం నాసి రకం, అవునా కాదా? పేదవాళ్ళ రక్తాన్ని తాగే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా ఇష్ట ప్రకారం మద్యం గాని మైన్స్ లో గాని కుంభకోణాలు జరిగే పరిస్థితి వస్తా ఉంది. లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తున్నారు. ఈ పేదవాడి రక్తాన్ని మా తమ్ముడు తీసుకొచ్చాడు క్వార్టర్ బాటిల్. తప్పకుండా మందు బాబులకు అందరికీ శుభవార్త, రేట్లు తగ్గిస్తా, నాణ్యమైనటువంటి మద్యం వస్తుంది. మీ జీవితాలతో ఆడుకోను. రోజంతా కష్టపడి కొంతమంది శారీరక బాధలు మర్చిపోవాలని సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్లో దాంట్లో ఆఫ్ వేసుకోవాలనుకుంటే ఈ దుర్మార్గుడు మిమ్మల్ని దోచేస్తున్నాడు. జలగా మారుగా మీ రక్తం తాగుతున్నాడు. తప్పకుండా నేను అండగా ఉంటా. మీకే కాదు, మొత్తానికి కూడా న్యాయం చేసే బాధ్యత నాదని మిమ్మల్ని తెలియజేస్తున్నా. 10 రూపాయలు మీకు ఇస్తున్నాడు, మీ జోబీకి కన్నం పెడుతున్నాడు, 100 రూపాయలు లాగేస్తున్నాడు. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో నియంత పోకడలు, అంతేకాకుండా ఎవరన్నా మాట్లాడితే ఒక అహంభావ ధోరణి, మామూలు కాదు, నియంత్రణ కంటే మించిపోయాడు. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళందరినీ కేసులు పెడతాడు, దాడులు చేస్తారు, పోలీసులు వస్తారు, కేసులు పెడతారు.